మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. యువానం అంటే యువకుడి రూపంలో ఉన్న పరమేశ్వర స్వరూపమైన దక్షిణామూర్తి. కొంచెం వెనక్కి వెళ్తే ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వం అంటే సుప్రీం రియాలిటీ. ఈ మొత్తం సృష్టి యొక్క తత్వాన్ని ప్రకటిత తెలియజేస్తున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు? మౌన వ్యాఖ్య అంటే సైలెంట్ గా ఉండి ఏమీ మాట్లాడకుండానే ఈ మొత్తం సృష్టి యొక్క సుప్రీం రియాలిటీని తెలియజేస్తున్నాడు. అసలు ఏమీ చెప్పకుండా ఎలా తెలుస్తుంది అంటే అది ముందు శ్లోకాల్లో చెప్పుకుందాం. వర్షిష్టాంతే వసద్ ఋషి గణైరావృతం బ్రహ్మనిష్టై. గొప్పవారైన మహానుభావులు, ఋషులు, సాధువులు అందరూ కూడా ఆ స్వామివారి దగ్గరగా కూర్చుని ఆ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలని ఎంతో నిష్టగా ఉన్నారు. తర్వాత ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రానందమూర్తి. ఆచార్య అంటే గురువు, ఆచార్యేంద్రం అంటే గురువులకే ప్రభు అయిన వాడు, అంటే గురువులకే గురువు. ఆయనే శివస్వరూపుడైన దక్షిణామూర్తి. కరకలిత చిన్ముద్ర అంటే చేతులతో చిన్ముద్రను వేసేట, అంటే బొటన వేలిని చూపుడు వేలిని పట్టుకుని ఆ ముద్ర జ్ఞానానికి సంకేతం. ఆ ముద్రలో ఎంతో ఆనందమూర్తి అయి ఉన్నాడట. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అంటే ఆయనలో ఆయన విశ్రాంతి చెందుతూ, ఆయనలో ఆయన రమిస్తూ, ముదిత వదనం అంటే ఆనందకరమైన మొహంతో ఉన్న దక్షిణామూర్తిని నేను పూజిస్తున్నా.